ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో ఇప్పుడు అదే జరగబోతోంది. దేవరా వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్కి షూటింగ్లో గాయాలు అవ్వటం ఒకటైతే, నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవరా రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు ఏప్రిల్ 5వ తేదీన బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంది. ఈద్ కావటంతో అక్కడ థియేటర్లు దొరకడం కష్టమే. ఇలా పలు కారణాల వల్ల దేవరా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు రాలేదు, కానీ దాదాపుగా దేవరా వాయిదా పడినట్టేనని అంటున్నారు. మరి దేవరా కొత్త రిలీజ్ ఏంటి అంటే దానిపై కూడా చర్చ జరుగుతోంది. సమ్మర్ ఎండింగ్ లేదా ఆగస్ట్, అప్పటికీ కుదరకపోతే సెప్టెంబర్లో దేవరా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఆగస్టులో దేవరా వస్తానంటే ఇప్పటికే పుష్ప 2 రేస్లో ఉంది. ఒకవేళ దేవరా ఆగస్టు 15న వస్తే పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ అయినట్టే. పుష్ప సెకండ్ పార్ట్ని డిసెంబర్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ లేదు, కానీ దేవరా పార్ట్ 1, పుష్ప 2 రిలీజ్ డేట్ మాత్రం అభిమానులను కన్ఫ్యూజ్లో పడేశాయి. ప్రస్తుతానికి దేవరా టీం నుంచి వచ్చే ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.